మొబైల్ ఫోన్ పోయినా చోరీకి గురైన సిఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సెల్ పోయిన చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 102 మొబైల్ ఫోన్లను సుమారు 21 లక్షల విలువ గల స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఎస్పీ మాట్లాడుతూ పోయినా లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిఐఆర్ వెబ్సైట్ లో వినియోగదారుల వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బుడి కొట్టించి డబ్బులు దండుకొని మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విలేజ్లో నా ఫోన్ పోయిందండి. నేను రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత అంటే మా రిలేటివ్ ఉంటాడు, తనే కంప్లైంట్ చేసిండు. నా అదృష్టం కొద్దీ జస్ట్ 23 రోజుల తర్వాత నా ఫోన్ రికవరీ అయిందండి. దీనికి శాఖ వారికి నా ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటివి చాలా ఫోన్ రికవర్ అయినాయి. అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ మా ఫోన్ పోవడంతో చాలా బాధపడ్డాను. మా అమ్మాయి ఇంకొంత అధికారిక సీఎం రేవంత్ రెడ్డి గారితో తీసుకున్నటువంటి ఫోటోలు మరి గత సంవత్సరం జనవరి మా కలెక్టర్ గారితో తీసుకున్నటువంటి అమూల్యమైనటువంటి ఇంపైనటువంటి ఫోటోలు ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ అటెండ్ అవుతున్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో ఫోన్ పోవడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆపేసి అనౌన్స్ చేయడం జరిగింది. 2000 రూపాయలు ఇస్తాం ఫోన్ ఇవ్వండి, విలువైన ఫోటోలు నేను చెప్పడం జరిగింది. అయినా కానీ ఫోన్ రెస్పాన్స్ కాలేదు. అనుకుంటున్నాను మన మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫోన్ పోయింది అని చెప్పి వదులుతున్నటువంటి సమయం లోపల నిన్న సాయంత్రం ఎస్పీ వారి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నాలో ఒక కొత్త విధమైనటువంటి ఆలోచన, ఆనందానికి అవసరం లేకుండా అయిపోయింది. మరి మా ఫోటో వినాలేదో తెలియదు, కానీ మా ఫోన్ దొరకడానికి సహకరించినటువంటి మలేషియన్ ఎవరెవరన్నారు వాళ్ళందరికీ మా ప్రత్యేకంగా మా ఫోన్ దొరికినటువంటి అందరి తరఫున మేము అందరి తరఫున ఎస్పీ గారికి స్టేషన్ నుండి ఎస్పీ ఆఫీస్కి పంపించాను. ఆఫీస్కి వెళ్ళింది చెప్పారు. నిన్న సాయంత్రం మాకు కాల్ చేసి ఫోన్ ఉందమ్మా ఇక్కడే వచ్చి తీసుకెళ్ళాలి మార్నింగ్ అని చెప్పారు. బస్సు చేసుకున్న తర్వాత ఫోన్ లేదు, రాదు. చాలా టెన్షన్ ఉంది. తర్వాత నేను కష్టాలు అనుకోవాలి కానీ పోలీసులో కంప్లైంట్ చేయాలి, ఇక్కడ చూడడానికి వీళ్ళు వాళ్ళు సీసీ కెమెరా అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత నా ఫోన్ 1 year పైన ఉంది. ఈ 1 year తర్వాత కూడా ఫోన్ దొరుకుతుందో లేదో అనుకున్నాను, దొరికింది. ఫోన్ దొరకడానికి చాలా సంతోషం అనిపించింది నా ఫోన్ విషయంలో. దొరికినందుకు ఈ పోలీస్ శాఖ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మానిటరింగ్ చేయడం అండ్ అక్యూస్కి ఎవరి దగ్గర ఇది ఉంటే వాళ్ళకి పట్టుకోవడం, అది అన్ని జాబ్ పోలీస్ వాళ్ళు చేస్తారు. సో గుడ్ వర్క్ బై ది సిఐఆర్టీ. అండ్ ఎవరెవరికి ఈ ఫోన్ మనకి దొరికినాయి, లాస్ అయిన ఫోన్ దొరికినాయి, వాళ్ళకి చాలా చాలా కంగ్రాచులేషన్స్. మీ అందరికీ ఈరోజు మనం అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము.